ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐడియా ఏంటండి ఇది? ఒక్క నిమిషం. అయ్యగారినే కంగారు పడకరా, కంగారు పడకు. ఏంటండి చొక్కా తీసేస్తున్నారు? కొంప తీసి గుళ్ళో పొర్లు దండాలో పెడతారా? అప్పుడు గాని సచ్చూరుకోనరా. ఇదిగో పట్టుకోరా. ఏంటండి ఏం చేస్తున్నారు? నేను మంచోడిని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాను రా. అది జరగాలంటే సూర్యుడు పడమట ఉదయించాలండి. ఇప్పుడు ఉదయం తాడు చూడు. ఆర్యవర్ధన్ ఆహ్వానం. ఇది పంచభూతాలు పలుకుతున్న ఆహ్వానం. జరగబోయే లోక కళ్యాణానికి ఆరంభం. అందర్నీ కలుపుకోవడానికి ఇంత దూరం వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ కాగల కార్యాన్ని జరిపించుకోవడానికి నిన్ను దేవుడే రప్పించాడని తెలుసుకోలేకపోతున్నావు. రావటము నీ చేతుల్లో లేదు, వెళ్ళటము నీ చేతుల్లో లేదు. ఈ రాకపోకల మధ్య జరిగే నాటకంలో నీ పాత్రకు న్యాయం చెయ్యక తప్పదు. ఎవడు పిచ్చోళ్ళ ఉన్నాడు. మాన్సి, అలాంటి వాళ్ళని అలా అనకూడదు. వెళ్ళండి వెళ్ళండి, మీరనుకున్నవి జరిపిస్తాడు, మీరనుకోనివి మీ చేత జరిపించుకుంటాడు. అమ్మగారు అమ్మగారు భయపడి మాకండి, అది ఎలుగుబంటి కాదు, మా అయ్యగారు. అయ్యగారు అయ్యగారు తమరు చేసిన యాక్షను అదేనండి, గుడి సేవ చాలు గాని ఈ బట్టలు వేసుకోండి, జనాలు దడుచు చూస్తున్నారు. మీరా? నమస్కారం. ఏం బాబు ఒంట్లో కులాసాగా ఉందా? ఇతనెవరు? ఈ గుడిలో పనిచేసేవాడా? మా అయ్యగారు చూడటానికి అచ్చు పనులాగా ఉంటారు గాని మా ఊరు సర్పంచ్ ఈరేనండి, నీలకంఠం గారు. నిన్న మిమ్మల్ని పోంగరవగానే పరిగెత్తుకుంటూ వచ్చి పరామర్శించారు తెలుసా? సర్పంచ్ అయ్యండి క్లీనింగ్ చేయడం ఏంటి? ఏం చెప్పమంటారు బాబు, ఊరి పెద్ద అంటే అన్ని బాధ్యతలు మొయ్యాల్సిందే, అన్ని పనులు చెయ్యాల్సిందే. అవునండి, మా అయ్యగారు అడ్డగాడిదిలాగా అడ్డమైన పనులన్నీ ఒక్కరే నెత్తినేసుకొని చేస్తుంటారు. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు నీ మట్టుకు మీరు గుడి కట్టించేసి వెళ్ళిపోతారు, కానీ ఆ గుడిని ఆ గుళ్ళో దేవుణ్ణి కంటికి రెప్పలా కాపాడేది నేను. మీరు బడి కట్టించి ఊరుకుంటారు, ఆ బండిని ఆ బడిలో పిల్లల్ని వాళ్ళ చదువుల్ని వాళ్ళ బాగోగుల్ని చూసుకునే బాధ్యత నాది. భక్తులు అందరూ వచ్చి అటవైన కోరికలన్నీ కోరేసి ప్రసాదం తినేసి వెళ్ళిపోతారు.
అరే ఈ గుడి మందే, దీన్ని శుభ్రంగా ఉంచుకుందాం అన్న జాసే ఉండదు. ఊరి పెద్దగా నాకు తప్పదు కదండి, అందుకే అంత శుభ్రం చేస్తా. వెళ్ళిపోయాడు అనిపిస్తాడు. ఎందుకు అనిపించడు? నాకు టైం వస్తుందిరా. రేయ్ అప్పుడు నేను ఆడిస్తాను రాట. అవునండి, ఆవిడ మాత్రం ప్రత్యేకంగా పలకరించారేంటి? సదా మీ సేవలో సహాయ సహకారాలు అందిస్తారని పెద్ద పెద్ద మాటలు వాడారు. రేయ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో మెయిన్ విలన్ ఆవిడేని మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆవిడ మనతో సైకిల్పిలో చేసుకుంటే ఆర్యబాబుని దెబ్బ కొట్టడానికి పడుకొస్తుంది. అందుకే ఓ మట్టి బెడ్ వేసాను. అబ్బా అయ్యారు, మీరు నిజంగా కలియుగ శకినండి. శనికే శని పట్టించే రకం మీరు. పొగిడారండి. మరీ ఎక్కువగా పొగడగా దిష్టి తగిలేద్దే. చెప్పండి అమ్మా, ఎవరి పేరు మీద అర్చన చేయమంటారు? మా బాబు అజయ్ పేరు మీద చేయండి. నిన్న పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తనని పాము కరిచింది. ఏదైనా నాగదోషం ఉందేమోనని భయంగా ఉంది. అందుకే గ్రహశాంతి పూజ జరిపించండి. అలాగేనమ్మా, మీరే కంగారు పడకండి. ఏదైనా తీవ్రమైన కర్మ ఉంటే దేవుడు అటువంటి పెద్ద ప్రమాదంతో తీసివేస్తాడు. స్వామివారికి అభిషేకం చేసుకోండి చాలు. అలాగేనండి. స్వామి కోసం పట్టు వస్త్రాలు కూడా తీసుకొచ్చాం. స్వామికి 108 ప్రదక్షిణలు చేసి వీటిని సమర్పిస్తానని మొక్కుకున్నాను. నేను వెళ్లి ప్రదక్షిణలు చేసొస్తాను. అమ్మా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఈ గుడి ప్రాంగణం చాలా పెద్దది. ఈ వస్త్రాలు అవి తలపై పెట్టుకుని 108 ప్రదక్షిణలు చేయడానికి మీ వయసు సహకరించదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి ప్రదక్షిణ మొదలు పెడితే 108 ప్రదక్షిణలు పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఆటంకమూ కలగకూడదు. కలిగితే అది వ్యతిరేక ఫలితాన్నిస్తుంది. మరి మొక్కుబడి ఎలా చెల్లించాలి పూజారి గారు? మీ కోడలు గారు మొక్కుబడి చెల్లించొచ్చమ్మా. భర్త కోసం భార్య చేయొచ్చు. నేనా? నోనో, నా వల్ల కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.